Hi guys, welcome to our channel EC Tech. Today our topic is about find the 10% value of 6400. 6400 లో మనకి 10% వాల్యూ ఎంత? ఏమీ లేదు. 6400 ఆఫ్ 10% ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే లాస్ట్ డిజిట్ వదిలేసి మనం పాయింట్ పెట్టుకుంటే అదే మనకి 10% వాల్యూ. మనకు ఆన్సర్ వచ్చి 640. 6400లో 10% వాల్యూ వచ్చి 640. లాస్ట్ 1 డిజిట్ వదిలేసి మనం పాయింట్ పెట్టుకుంటే అదే మనకి 10% వాల్యూ. లెట్ us see సెకండ్ క్వెషన్. ఫైండ్ ది 24% వాల్యూ ఆఫ్ 8800. మనం 24% వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే 25% మైనస్ 1% చేస్తే మనకి 24% వాల్యూ వస్తది. మనకి 8800లో 50% వాల్యూ ఎంత? 4400. 50% వాల్యూ. 15 మళ్ళా మనం ఆఫ్ చేస్తే ఎంత? 25% వాల్యూ వస్తది. 2200 వచ్చి మనకి 25% వాల్యూ. 8800లో మనకి 1% వాల్యూ ఎంత? లాస్ట్ 2 డిజిట్స్ వదిలేసి మనం పాయింట్ పెట్టుకుంటే అదే మనకి 1% వాల్యూ. 88 వచ్చి 8100 8800లో 1% వాల్యూ. ఇప్పుడు 25% వాల్యూ ఎంత? 2200 మైనస్ 1% ఎంత? 88. ఆన్సర్ వచ్చి 2112. మన సెకండ్ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చి 2112. ఫస్ట్ మనం 25% వాల్యూ ఫైండ్ ఔట్ చేసాం. 25% వాల్యూ ఎంత? 2200. మళ్ళా 1% వాల్యూ ఎంత? 88. మనం 25% మైనస్ 1% చేస్తే మనకి 24% వస్తుంది. 25% వాల్యూ వచ్చి ఎంత? 2200. మనకి 1% వాల్యూ ఎంత? 88. 25% మైనస్ 1% చేస్తే మనకి 24% వస్తుంది. మనకి 24% వాల్యూ ఎంత? 2112. లెట్ us see థర్డ్ క్వెషన్. ఫైండ్ ది 29% వాల్యూ ఆఫ్ 4600. మనం 4600లో 29% వాల్యూ ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే ఫస్ట్ మనకి 30% వాల్యూ తెలిసుంటే మైనస్ 1% చేస్తే మనకి 29% వాల్యూ వస్తది. మనకి 30% వాల్యూ తెలియాలంటే ఫస్ట్ మనం 10% వాల్యూ తెలిసుండాలి. 4600లో మన 10% వాల్యూ ఎంత? 460. ఏం లేదు, లాస్ట్ డిజిట్ వదిలేసి మనం పాయింట్ పెట్టుకుంటే అదే మనకి 10% వాల్యూ. 4600లో 10% వచ్చి 460. మనకి 30% వాల్యూ కావాలంటే ఇంటూ 3 చేస్తే మనకి 30% వాల్యూ వస్తది. 4 6 ఆర్ 18, 3 4 12. మనకి 30% వాల్యూ వచ్చి 1380. మనకి 1% వాల్యూ ఎంత 4600లో? ఏం లేదు, లాస్ట్ 2 డిజిట్స్ వదిలేసి మనం పాయింట్ పెట్టుకుంటే అది 1% మనకి. 4600లో 1% వచ్చి 46. మనకి 30% వాల్యూ వచ్చింది. మైనస్ 1% వాల్యూ చేస్తే మనకి 29% వాల్యూ వస్తది. 4 3 3 1 334. మనకి 29% ఆఫ్ 4600 వచ్చి 1334. లెట్ us see fourth question. ఫైండ్ ది 18% వాల్యూ ఆఫ్ 77.77. మనకి 77.77 వచ్చి మనకి ఫ్రాక్షన్‌లో ఉంది. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. 77.77 వాల్యూ వచ్చి 7/9 ఇన్ ఫ్రాక్షన్‌లో. 77.77లో 18% వాల్యూ ఎంతో ఫైండ్ ఔట్ చేయాల. మనకి 77.7 ఫ్రాక్షన్ ఎంత? 7/9 ఇంటూ 18. 9 1 9 2 ఆన్సర్ వచ్చి 14. Now let us see fifth question. Find the 22% value of 18.18. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. 18.18 ఫ్రాక్షన్ వాల్యూ వచ్చి ఎంత? 18.18 ఫ్రాక్షన్ వాల్యూ వచ్చి 2/11. ఎందుకంటే 18 వచ్చి 9 మల్టిపుల్. మనకు 9 మల్టిపుల్ వస్తే డినామినేటర్ 11 వస్తది. మన క్వెషన్ ఏం అడుగుతున్నాడు? 22% వాల్యూ ఆఫ్ 18.18. మనకి 18.18 వచ్చి 2/11. మనకి 22% వాల్యూ కనుక్కోమంటున్నాడు. 11 1 11 2 ఆన్సర్ వచ్చి 44. మనకి ఫిఫ్త్ క్వెషన్ ఆన్సర్ వచ్చి 44. లెట్ us see సిక్స్త్ క్వెషన్ ఫస్ట్. ఫైండ్ ది 90% వాల్యూ ఆఫ్ 6400. మనకి 6400లో 90% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. మనం ఈ క్వెషన్ ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకి 100% వాల్యూ తెలిసుంటే మైనస్ 1% చేస్తే మనకి 90% వాల్యూ ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. మనకి 6400లో 10% వాల్యూ ఎంత? 640. ఏం లేదు, లాస్ట్ 1 డిజిట్ వదిలేసి పాయింట్ పెట్టుకుంటే అదే మనకి 10% వాల్యూ.
మనకి 100% వాల్యూ ఎంత? 6400 మైనస్ 1% వాల్యూ ఎంత? 640. ఇక్కడ బాగా తెచ్చుకుంటే 6, 3, 13, 5, 7, 5 మనకి మనకి సిక్స్త్ క్వెషన్ ఆన్సర్ వచ్చి 5760. Let us see seventh question. Side of the square has increased by 20%. Area will be increased by what percentage? మనకి సెవెంత్ క్వెషన్ ఏమంటున్నాడంటే స్క్వేర్ లో 4 సైడ్స్ ఉంటాయి కదా. ఒక సైడ్ వచ్చి మనకి 20% పెరిగితే మనకి పర్సంటేజ్ లో ఏరియా ఎంత పెరుగుతుంది? సపోజ్ మన సైడ్ ఆఫ్ ది స్క్వేర్ 10 తీసుకుంటే మనకి ఏరియా ఏమవుతుంది? ఎస్ స్క్వేర్ అవుతుంది. వచ్చి 10 into 10 మనకి ఏరియా వచ్చి 100 అవుతుంది. ప్రీవియస్ ఏరియా ఆఫ్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఒక సైడ్ వచ్చి 20% పెరిగింది అంటున్నాడు. మనకి ప్రీవియస్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఎంత? 10. మనకి ఒక సైడ్ వచ్చి 20% పెరిగిందంటే మనకి 10 లో ఎంత పెరిగినట్టు? 20% పెరగాలి. 20% ఆఫ్ 10 ఎంత? 2. మనకి 10 లో 20% ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ మనం 10% తెలిస్తే ఇంటూ 2 చేస్తే మనకి 20% వాల్యూ వస్తుంది. 10% ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే లాస్ట్ 1 డిజిట్ వదిలేసి మనం పాయింట్ పెట్టుకుంటే అది మనకి 10% వాల్యూ. ఇక్కడ 0 వదిలేస్తే మనకి పాయింట్ పెట్టుకుంటే 1 వచ్చి 10% వాల్యూ. మనకి 20 వచ్చి ఇంటూ 2 చేస్తే మనకి 20% వాల్యూ వస్తది. ఇప్పుడు మనకి సైడ్ ఆఫ్ ది స్క్వేర్ 20 పెరిగింది అంటున్నాడు. ఇంక్రీజ్డ్ సైడ్ ఎంత? 12. మనకి ఇంక్రీజ్డ్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఏరియా ఎంత? ఎస్ స్క్వేర్. 12 into 12 144. క్వశ్చన్ ఏమంటున్నాడు? ఏరియా విల్ బి ఇంక్రీజ్డ్ బై వాట్ పర్సంటేజ్? ఏరియా ఎంత పెరిగింది ఇన్ పర్సంటేజ్ లో అడుగుతున్నాడు. మనకి ప్రీవియస్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎంత? 100. మనకి ఇంక్రీజ్డ్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఏరియా ఎంత? 144. మనకి ఒరిజినల్ ఏరియా ఎంత? 100. మనకి ఒక సైడ్ 20% పెరిగితే ఆ స్క్వేర్ ఏరియా ఎంత? 144. 144 మైనస్ 100 చేస్తే మనకి పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా వస్తది. మనకి పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా వచ్చి 44% ఇంక్రీజ్. ఏరియా ఎంత ఇంక్రీజ్ అయింది అంటున్నాడు? 44% ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. సేమ్ మనం సెవెంత్ క్వెషన్ మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనకి అంత ప్రొసీజర్ ఏం అవసరం లేదు. సపోజ్ ఇప్పుడు సెవెంత్ క్వెషన్ లో 20% ఇంక్రీజ్ అయిందన్నాడు కదా. ఇప్పుడు మనం సపోజ్ 10% ఒక సైడ్ ఇంక్రీజ్ అయితే ఏరియా ఎంత పెరిగినట్టు ఇన్ పర్సంటేజ్ లో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఏం లేదు 10 + 10 + 1.0 హోల్ స్క్వేర్ వచ్చి 10 + 10 20 + 1. మనకి ఏరియా 21% ఇంక్రీజ్ అయినట్టు. ఇప్పుడు మనకి 20% సైడ్ ఆఫ్ ది స్క్వేర్ పెరిగితే మనకి ఏరియా ఎంత పెరిగినట్టు? ఏం లేదు 20 + 20 + 2.0 స్క్వేర్ వచ్చి ఎంత? 20, 20, 40 + 2 స్క్వేర్ ఎంత? 4. 44% మనకి ఏరియా పెరిగినట్టు. సపోజ్ మన 30% సైడ్ ఆఫ్ ది స్క్వేర్ పెరిగితే మనకి ఏరియా ఎంత పర్సెంటేజ్ పెరిగినట్టు? ఏం లేదు 30 + 30 + 3.0 స్క్వేర్ వచ్చి 30, 30, 60 3 స్క్వేర్ వచ్చి 9. 69% ఏరియా పెరిగినట్టు. మనకి 40% సైడ్ ఆఫ్ ది స్క్వేర్ పెరిగితే మనకి ఏరియా ఎంత పర్సెంటేజ్ లో చేంజ్ అవుతుంది? 40 + 40 + 4.0 హోల్ స్క్వేర్. 40, 40 వచ్చి 80. 4 స్క్వేర్ వచ్చి 16. 96% మనకి ఏరియా పెరిగినట్టు. సపోజ్ ఇప్పుడు 50% సైడ్ ఆఫ్ ది స్క్వేర్ పెరిగితే మనకి ఏరియా ఎంత పర్సెంటేజ్ పెరిగినట్టు? ఏం లేదు 50 + 50 + 5.0 స్క్వేర్. 50, 50 వచ్చి 100. 5 స్క్వేర్ వచ్చి 25. 125% మనకి ఇంక్రీజ్ అయినట్టు. ఎప్పుడైనా మనకి ఇలాంటి క్వెషన్స్ వస్తే మనం డైరెక్ట్ గా ఆన్సర్ ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. లెట్ us see eighth question. In an election between two candidates, one got 55% ఆఫ్ టోటల్ వ్యాలిడ్ ఓట్స్. అంటే ఎలక్షన్ వచ్చి ఇద్దరు క్యాండిడేట్స్ మధ్య జరిగింది. ఒకరికి వచ్చి 45% ఆఫ్ టోటల్ వ్యాలిడ్ ఓట్స్ అంటున్నాడు. మన క్వశ్చన్ గమనిస్తే 20% ఆఫ్ ఓట్స్ వర్ ఇన్వాలిడ్. మన టోటల్ 100% ఓట్స్ లో 20% ఆఫ్ ఓట్స్ వచ్చి ఇన్వాలిడ్ అంటున్నాడు. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వాస్ మొత్తం ఓట్లు ఎన్ని అంటున్నాడు అంటే 7500 టోటల్ ఓట్స్ అంటున్నాడు. ద నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ దట్ ద అదర్ క్యాండిడేట్ గాట్ వాస్. మనకి ఆపోజిట్ క్యాండిడేట్ కి వచ్చిన ఓట్స్ ఎన్ని అంటున్నాడు. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చి 100% అనుకుంటే మనకి ఇన్వాలిడ్ ఓట్స్ ఎంత? 20%. 100 లో మనకి 20% పోతే మనకి వ్యాలిడ్ ఓట్స్ ఎంత? 80%. 80% ఆఫ్ ఓట్స్ వ్యాలిడ్ ఓట్స్. అందులో ఏ అనే క్యాండిడేట్ కి వచ్చి 55% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ వచ్చాయంట. మనకి టోటల్ వ్యాలిడ్ ఓట్స్ వచ్చి 80%. ఏ కి వచ్చి 45% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ వచ్చాయి. ఎంతలో? 80% లో. బి కి ఎన్ని ఓట్స్ వచ్చింటాయి? 45% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ వచ్చింటాయి. ఎంతలో? 80% ఆఫ్ ఓట్స్ లో. మనం ఈ క్వశ్చన్ చాలా డిఫరెంట్ వేస్ లో సాల్వ్ చేయొచ్చు. కాకపోతే మనం సింపుల్ గా సాల్వ్ చేద్దాం. మనకి 45% ఆఫ్ 80 కనుక్కుంటే మనకి బి కి వచ్చిన వ్యాలిడ్ ఓట్స్ తెలుస్తాయి. టోటల్ 100% ఆఫ్ ఓట్స్ లో 45% ఆఫ్ 80% ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 50% మైనస్ 5% చేస్తే మనకి 45% ఆఫ్ ఓట్స్ వస్తాయి. మనకి 50% ఎంత? 80 లో 40. 5% ఎంత? 80 లో 0.8 into 5 వచ్చి 8 5 is 40. -4 చేస్తే మనకి 45% ఇన్ 80 లో వస్తుంది.
ఇన్ 80%లో వస్తది. బికి మొత్తం 100లో 36% ఆఫ్ వాలిడ్ ఓట్స్ అంటే టోటల్ ఓట్స్ వచ్చాయన్నమాట. మనకి టోటల్ 100% ఆఫ్ ఓట్స్ వచ్చి ఎంత? 7500 ఓట్స్. అందులో 20% ఓట్స్ ఆర్ ఇన్వాలిడ్. మన టోటల్ వాలిడ్ ఓట్స్ వచ్చి 80%. ఏకొచ్చి 55% ఆఫ్ వాలిడ్ ఓట్స్ వచ్చుంటే, బికొచ్చి 45% ఆఫ్ వాలిడ్ ఓట్స్ వచ్చుంటాయి. మనకి 45% వచ్చి వాలిడ్ ఓట్స్‌లో మనకి పర్సెంటేజ్ కావాలి. మన టోటల్ వాలిడ్ ఓట్స్ వచ్చి 80%. 80% ఆఫ్ 45 వచ్చి మనకి 36%. ఇప్పుడు 36% ఎంత అని ఫైండ్ ఔట్ చేయాలి. సింపుల్‌గా క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 36 ఇంటూ 7500 బై 100 చేస్తే 0, 0 క్యాన్సిల్ అవుతది. 36 సెవెన్ జా ఆన్సర్ వచ్చి 2700. ఆప్షన్ ఏ రైట్ ఆప్షన్. Let us see ninth question. The population of town increased from 1,75,000 to 2,62,500 in a decade. In a decade అంటే ఎన్ని ఇయర్స్? 10 ఇయర్స్. 10 ఇయర్స్‌కి 1,75,000 ఉన్న పాపులేషన్ 2,62,500 పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యారు. క్వెషన్ ఏమంటున్నాడు? ద యావరేజ్ పర్సెంట్ ఇంక్రీజ్ ఆఫ్ పాపులేషన్ పర్ ఇయర్. పర్ ఇయర్‌కి ఎంత పాపులేషన్ పెరిగారు అంటున్నాడు. మనకి టోటల్ డిఫరెన్స్ ఎంత 10 ఇయర్స్‌లో? 2,62,500 మైనస్ 1,75,000 చేస్తే మనకి టోటల్ డిఫరెన్స్ ఇన్ పాపులేషన్ వస్తది. 0, 0, 5, 12, 12లో 5 పోతే 5, 7, 5, 15లో 3, 8. మనకి డిఫరెన్స్ ఆఫ్ పాపులేషన్ వచ్చి 87,500. 87,500 పాపులేషన్ వచ్చి ఇంక్రీజ్ అయ్యారు. కాకపోతే మన క్వెషన్‌లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యారు అని అడుగుతున్నాడు. మనకి పర్సెంటేజ్ వాల్యూలో కనుక్కోవాలి. మన టోటల్ ముందు ఎంతమంది పాపులేషన్ ఉన్నారు? 1,75,000 పాపులేషన్ ఉన్నారు. ఇది 100% తీసుకుంటే ఇంక్రీజ్ పాపులేషన్ ఎంత? 87,500 కనుక్కోవాలి. సింపుల్‌గా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100 ఇంటూ 87,500 బై 1,75,000 క్యాన్సల్ చేస్తే 175 1 జా 175 5 జా వచ్చి 875. మన టోటల్ ఎంత? 50. 50% వచ్చి ఎన్ని ఇయర్స్‌కి? 10 ఇయర్స్‌కి 50% ఆఫ్ పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యారు. కాకపోతే మన క్వెషన్‌లో ఏమంటాడు? పర్ ఇయర్. ఇయర్‌కి ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయ్యారు? ఏం లేదు. 50% బై 10 యేసుకుంటే మనకి ఎన్ని ఇయర్స్‌లో ఇంక్రీజ్ అయ్యారు? 10 ఇయర్స్‌లో ఇంక్రీజ్ అయ్యారు. కాకపోతే మనకి 1 ఇయర్‌కి అడుగుతున్నాడు కాబట్టి డినామినేటర్‌లో 10 యేసుకుంటాం. 0, 0 క్యాన్సిల్ అయితే మనకి 5% పర్ ఇయర్ పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యారు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.